మహేంద్ర సింగ్ ధోనిపై చీటింగ్ కేసు నమోదైంది. క్రికెట్ అకాడమీ నిర్వహణ విషయంలో ధోని తనను 15 కోట్ల రూపాయల మేర మోసం చేశాడని ఉత్తరప్రదేశ్లోని అమేథీకి చెందిన రాజేష్ కుమార్ మౌర్య భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశాడు. దాంతో బీసీసీఐ ఎథిక్స్ కమిటీ రూల్ 36 కింద కేసును నమోదు చేసుకుని ఆగస్టు 30 లోపు వివరణ ఇవ్వాలని ధోనిని ఆదేశించింది. మహేంద్ర సింగ్ ధోని పేరుతో క్రికెట్ అకాడమీ నడిపేందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2021లో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఈ ఒప్పందం విషయంలో విభేదాలు తలెత్తాయి. ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన డబ్బును ఆర్కా సంస్థ చెల్లించలేదని ధోని కోర్టును ఆశ్రయించాడు. దాదాపు 15 కోట్ల రూపాయల మేర తనకు టోక్రా వేశారని ఆర్కా స్పోర్ట్స్ సంస్థ యజమాని సౌమ్య దాస్ పై ధోని రాంచీ సివిల్ కోర్టులో కేసు వేశాడు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. తాజాగా ఆ సంస్థకి చెందిన రాజేష్ కుమార్ ధోనినే తనను మోసం చేశాడంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ధోని ఆడుతాడా లేదా చర్చ జరుగుతుండగా అతనిపై చీటింగ్ కేసు నమోదవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్ 2025 సీజన్లో ధోనిని ఆడించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ మాస్టర్ ప్లాన్ రచించింది. ఐపీఎల్ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా రీటైన్ చేసుకోవాలని అనుకుంటుంది. ఇందుకోసం ఓ పాత రూల్ను మళ్లీ తీసుకురావాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు కోరింది. గతంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి 5 ఏళ్లు పూర్తయిన ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణించేవాళ్ళు. 2008 నుంచి 2021 వరకు ఈ రూల్ను కొనసాగించారు. ఆ తర్వాత తొలగించారు. ధోని కోసం ఈ రూల్ను మళ్లీ అమలు చేయాలని సీఎస్కే డిమాండ్ చేస్తుంది. అయితే ఇతర ఫ్రాంచైజీలు మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.